హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుగుణ. వెల్కమ్ టు సుగూస్ గ్రీనరీస్. ఈరోజు నేను మైదా పిండి అలాగే గోధుమ పిండి యూజ్ చేసి స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి అంటే చూపిస్తానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతుందండి. మనకు కావాల్సింది, నేను ఈ బౌల్తో ఒక 2 బౌల్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. అలాగే ఒక బౌల్ మైదా పిండి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 3 టీ స్పూన్స్ కరాచీనోక్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం అలాగే నేను దీంతో మొత్తం 3 బౌల్స్ పిండి అయితే తీసుకున్నట్టు కదండి. దీనికి నేను నిండగా కాకుండా కొంచెం ఇక్కడ వరకు బెల్లం అయితే తీసుకొని ఇలా వాటర్లో వేసుకొని కరగబెట్టుకున్నానండి ఆల్రెడీ. ఓకేనండి. ఇప్పుడు మనం ఈ పిండిలోకి కొంచెం సాల్ట్ అలాగే వెన్న అండి. నేను ఈరోజు వెన్న యూజ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే నూనె కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే వెన్న ఉన్నది కాబట్టి వెన్ననైతే యూజ్ చేస్తున్నాను. ముందుగా మనం ఇవన్నీ కూడా ఫస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఓకే, అంతా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేయండి. అలాగే ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేద్దామండి. ఓకే, వేసి బాగా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఓకే, మైదా పిండి స్కిప్ చేసుకొని మొత్తం గోధుమ పిండితో చేసుకున్నా సరే బాగుంటుందండి. నేను ఒక్కొక్కసారి అలాగ ఒక్కొక్కసారి ఇలాగ చేస్తాను. ఓకేనా, ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బయట నుంచి అన్నీ కొని తెచ్చి వాళ్ళకి బయట ఫుడ్ అలవాటు చేసే కన్నా లేడీస్ ఇంట్లోనే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలాగా సింపుల్గా చేసుకున్నవి ఏమన్నా కొన్ని చేసుకుంటే పిల్లలకి పెట్టచ్చు. వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు కదండి. బయట ఏ ఆయిల్స్ యూజ్ చేస్తారో తెలియదు కదా మనకి. మనమే చక్కగా ఇంట్లో ఇలాగా తయారు చేసి పెడితే పిల్లలకి చాలా మంచిదండి. ఓకే, ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం వెన్ననైతే యాడ్ చేద్దాం. ఓకేనా, నేను ఇందులోకి చూసారా, ఇందులో ఒక సర్వింగ్ స్పూన్ ఉంటుంది కదండి, ఆ సర్వింగ్ స్పూన్తో 2 స్పూన్స్ అయితే వేసానండి. ఓకే, ఇప్పుడు మొత్తం పిండికి మొత్తం బాగా పట్టించేద్దాము. ఇందులోకి వెన్న సరిపోలేదండి, ఇందాక 2 స్పూన్స్ వేసాను కదా, ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, మొత్తం కూడా బాగా కలిపేయండి. మనకి ఇందులోకి బేకింగ్ సోడా కూడా వేయాల్సిన అవసరం లేదండి. వెన్నతో చేస్తున్నాం కదా, చాలా గుల్లగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, తప్పకుండా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే మన ఇలాచీ కూడా వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా వస్తూ చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఓకేనండి, మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకో. మొత్తం వెన్న అంతా కూడా పిండికి బాగా పట్టేయాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూసారా, మనకి ఇలా నొక్కితే ఉండవ్వాలన్నమాట. అయింది కదండి. ఇలా మీకు ఇలా ఉండవకపోతే కనుక ఇది ఇంకా కొంచెం పొడిగానే ఉన్నదండి. ఇంకా కొంచెం వెన్నను కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇంకా కొంచెం సరిపోతుంది సార్ మనకి. ఓకే, అంతా మొత్తం ఊడ్ చేసుకుందాము. వేస్ట్ చేయకూడదండి ఏది కూడా, అందులోనే అన్నీ హోమ్ మేడ్ కదండి మనవి, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకో. ఓకే, సరిపోయిందండి వెన్న. చూసారా, చక్కగా ఉండవుతుంది కదా మనకి. ఇలా
ఇలా ఉండవేంత వరకు కూడా మనం వెన్న కానీ నూనె అయినా అంతే, నెయ్యి అయినా అంతే, వెన్న అయినా అంతేనండి. ఇలా వేగంత వరకు మనకి ఎంత పడితే అంత వేసుకొని కలుపుకోవాలి. ఓకే, అంతే అండి. ఇప్పుడు ఇందులోకి మనం మనకి ఇందులోకి ఇప్పుడు వెన్న టోటల్గా ఇలా ఒక సర్వింగ్ స్పూన్తో, టేబుల్ స్పూనే అనుకుంటానండి, ఇది టేబుల్ స్పూన్తో ఒక 3.5 టేబుల్ స్పూన్స్ అయితే పట్టిందండి. ఓకేనా, ఇప్పుడు మనం బెల్లం ఆల్రెడీ కరిగించి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకుంటూ మనకి కలుపుకోవడమేనండి. చపాతీ ముద్దలా చేసుకోవడమే. ఓకే, మనం ముందుగానే వాటర్లో కరగబెట్టుకున్నాం కదండి బెల్లం, అది ఒకసారి ఉడకబెట్టేసుకుంటే అందులో ఏమైనా నలకలు అలాంటివి ఏమైనా ఉంటే కనుక బెల్లంలో పోతాయండి. ఇప్పుడు ఇది మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ ముద్ద అలా కలుపుకుంటాం, అలా గట్టిగా కలుపుకోవాలి. మరి చపాతీకి చేసుకున్నంత మెత్తగా అయితే వద్దండి, కొంచెం గట్టిగా కలపాలి. ఓకేనా, వాటర్ మాత్రం ఒకేసారి వేసేసుకోవద్దు, కొంచెం కొంచెం చూసుకొని కలుపుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇలాచీ వేసాం కదా ఇందులో, మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి వెన్న కూడా చాలా ఫ్రెష్గా ఉందండి, అది కూడా మంచిగా స్మెల్ వస్తుంది. నేను బాగా వాష్ చేసి పెట్టుకుంటానండి, అది మనకి నిల్వ ఉన్నా సరే బ్యాడ్ స్మెల్ అయితే రాదు అలా వాష్ చేయడం వల్ల. నేను వెన్న ఎలా చేసుకుంటానో ఏంటో, అలా స్టోర్ చేసుకుంటాను, అది కూడా మీకు త్వరలో వీడియో పెడతానండి. ఇలా మొత్తం వేసుకుంటూ కొంచెం కొంచెంగా బాగా మిక్స్ చేసుకో. ఓకే, మీలో ఎంతమందికి స్వీట్స్ ఇష్టం అండి? స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు మీకు సడన్గా తినాలనిపించినప్పుడు సింపుల్గా చేసుకోవచ్చండి, పెద్ద పని ఏం కాదు, ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, పిండి మొత్తం బాగా కలిపేసుకున్నానండి. చూసారా, చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా అయితే ఉండాలండి. ఇలా కలిపేసుకొని మనం ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇద్దాం దీనికి. ఓకే, ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉంచేద్దామండి మనం. ఓకేనా, దీనికి 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం చూసారా, ఇలా గట్టిగా ఉండాలి. దీన్ని కరెక్ట్గా మనకు 3 కప్పుల పిండి అయితే తీసుకున్నాం కదండి. 1 కప్పు బెల్లం నానబెట్టుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయిందండి. అలాగా చూసారా, చక్కగా ఇలా ఒకసారి గట్టిగా మదాయించుకొని మనం చపాతీలా చేసుకొని మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి, డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా మళ్ళీ ఒకసారి మెత్తగా మదాయించుకున్న, మరీ ఎక్కువగా చేసుకోకండి, కొంచెమే మదాయించుకున్న తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న పార్టిషన్స్ కింద చేసుకోండి. ఓకే, నేను ఇలా 3 పార్టిషన్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం చపాతీలా ఒత్తుకొని మనకు కావాల్సిన షేప్స్లో అయితే కట్ చేసుకుందామండి. మందంగానే చేసుకోవాలి, ఇది పలుచగా అయితే చేయకూడదండి. ఓకేనా, చక్కగా రోల్ చేసుకొని దీన్ని ఇలా చపాతీల కర్రతో ఒత్తుకుందాం. చపాతీలు ఫస్ట్ చేసేది మాత్రం మనం కొంచెం ఎంత సాగదీయగా కలుచుకుంటే అంత సాగదీసుకొని మడతలు వేద్దామండి. మనం చపాతీ చేసుకున్నట్టుగానే మడత వేసుకుందాము.
చక్కగా మనకి లేయర్స్ కింద బాగా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట అలా చేయడం వల్ల. ఓకేనండి, దీన్ని మనం ఫోల్డింగ్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి చపాతీలా అయితే చేసేసుకుందాం. ఓకేనండి, ఇలా చపాతీలా చేసుకున్నానండి. చెప్పాను కదా పలుచగా అయితే చేయకూడదని. చూపిస్తాను మీకు, చూడండి. చూసారా, మనకి ఇలా దళసరిగా అయితే ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని మనకి ఏ షేప్స్లో కావాలనుకుంటే ఆ షేప్స్లో కట్ చేసుకోవడమేనండి. నేనైతే ఈరోజు ఫస్ట్ స్క్వేర్స్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ మొత్తం ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా తీసేసుకుంటున్నాను. చూసారా, చక్కగా వచ్చేస్తున్నాయి కదా మనకి. ఇలా కట్ చేసుకున్నానండి. దీన్ని మనం చక్కగా స్క్వేర్స్లా కట్ చేద్దాం. ఓకేనా, మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. చిన్నవి కావాలనుకుంటే చిన్నవి, పెద్దవి కావాలనుకుంటే పెద్దవి. ఓకే, నేనైతే ఇలా కట్ చేస్తాను. డైమండ్ షేప్ కావాలనుకుంటే మీరు డైమండ్ షేప్లో చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, మీ ఆప్షన్ అది. ఓకే, చూసారా, చక్కగా ఇలా దళసరిగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని అప్పుడు ఒకేసారి డీప్ ఫ్రై చేసుకుందామండి. ఓకేనా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అన్నీ చేసేసుకున్నానండి. కొన్ని అయితే రాంబస్ షేప్, ట్రయాంగిల్, అలాగే స్క్వేర్ చేశానండి. రకరకాల షేప్స్లో చేసుకున్నాను. మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి మీరు. ఇప్పుడు ఇవన్నీ కూడా డీప్ ఫ్రై అయితే చేసేస్తాను నేను. ఓకేనా, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇలాగ ఐరన్ ముకుడులో ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇది బాగా వేడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకునేవన్నీ కూడా కొన్ని ఫ్రై చేసుకుందామండి. ఓకేనా, ఫ్లేమ్ ఆన్లో ఉన్నప్పుడు బాగా వేడెక్కినప్పుడు వేసేస్తే కనుక ఆన్లో ఉండగా అవి పేలిపోతాయండి. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోండి అందులో. ఓకే, ఆయిల్ అయితే వేడిగా అయిందండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను నేను. ఆఫ్ చేసి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నవి ఇందులో కొన్నిగా వేసుకుందామండి. ఇలా కొంచెం వేసుకుందాం ఇందులో. ఓకే, అన్నీ ఒకసారి మాత్రం వేయొద్దండి. అలాగే వెంటనే కదపద్దు కూడా. అది కొంచెం ఆ బబుల్స్ కొంచెం ఆగిన తర్వాత మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకేనా, చూసారా కొంచెం బబుల్స్ అయితే తగ్గినాయి కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఓకేనా, లోపల నుంచి ఫ్రై అవుతాయి అన్నమాటకి, మనకి బాగా ఫ్రై అవుతాయి లోపల నుంచి కూడా. ఓకేనండి, ఇలా చక్కగా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకో. ఓకే, ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇలా ఈ కలర్లోకి వచ్చినప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. మనకి బయటకు తీసుకున్నాక ఇంకా మంచి కలర్ అయితే వస్తుంది ఆ వేడంతా చల్లారిన తర్వాత. ఓకేనా, మనకి బబుల్స్ కూడా రావడం తగ్గినాయి కదండి, అంటే మనకి ఫ్రై అయిపోయినట్టే అనమాట. ఓకే, ఇప్పుడు ఇవి తీసేసుకుందాము. ఇవి మొత్తం తీసేసుకున్నానండి. ఆయిల్ మొత్తం ఇలాగ వడకట్టేసుకొని
మనం ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆల్రెడీ ఇలా ఒక ప్లేట్ అయితే రెడీ చేసుకొని, ప్లేట్ అయితే ప్లేట్, బౌల్ అయితే బౌల్. ఓకే, అవి అన్నీ కూడా ఇందులోకి వేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేడయ్యేంత వరకు కూడా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఇంకో కొన్ని వేసుకుందామండి. ఆయిల్ వేడిగా అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి మళ్ళీ మనం మిగిలినవి కూడా వేసేసుకుందామండి. ఓకే, ఇలా మొత్తం అన్నీ కూడా యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేద్దామండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఓకేనా. ఇవన్నీ కూడా బాగా ఫస్ట్ చూపించాను కదండి, వాటిలాగే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్లో మాత్రం కలపకండి. బబుల్స్ కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోండి. ఓకేనా. స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చూసారా, 3 షేప్స్ అయితే చేశాను నేను. స్క్వేర్, రాంబస్, అలాగే ట్రయాంగిల్స్ అండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి. బాయ్.